నాకు తెలుసుగా మావయ్య మీ రేంజ్. అదన్నమాట. ఇచ్చేస్తానులే. అన్నిసార్లు ఎందుకు చెప్తారన్నయ్య గారు? మాకేమైనా డబ్బులకి కరువా? తర్వాత ఇద్దరుగానిలేండి. నేను అదే చెప్పాను చెల్లమ్మా. చెట్టు పూజకి ఆలస్యం అవుతుంది, అందరూ రెడీ అవుదాం. పదండి పదండి. రెడీ చేస్తాను మాయ్య. అలాగే అల్లుడు. కాకా, మీరు నిజంగా బట్టల షాపు నుంచే వస్తున్నారా? ఆహా, మీకు నమ్మకం కలగలేదా? సూర్య ఫోన్ చేసిన వెంటనే వచ్చేసారు కదా. అనుమానం వచ్చిందా? అలా అని కాదు. ఒకటి అడుగుతా చెప్పు, ఇది నిజంగా సినిమా షూటింగేనా? అవును, సినిమా షూటింగే. మరి డైరెక్టర్ ఏది, కెమెరామెన్ ఏది, కెమెరా ఏది, లైట్లు ఏది, ప్రొడక్షన్ ఏది? వచ్చిన రోజుని రేపు వస్తారన్నా, రేపు వెళ్ళిపోయింది, ఎల్లుండి వచ్చింది. ఏరి చిన్న ప్రాబ్లం వచ్చింది, వచ్చేస్తారులే రేపు. ఏంటా ప్రాబ్లము? నేను తీర్చేసి తీసుకొస్తాను, చెప్పు. నీకెందుకు లెక్క, వాళ్ళు వచ్చేస్తారా? ఎప్పుడు? చెట్టు పూజ వెళ్ళి అరిగి రెడీ అవ్వాలి. నేను రెడీ వచ్చేస్తాను. మళ్ళీ మా అల్లుడు వెయిట్ చేస్తే బాగోదు. నేను వస్తాను. వీడు వేషాలను నా దగ్గరేనా నలిపేయను. నమస్తే ప్రకాష్ రాజ్ గారు, చూస్తున్నారా వీడి యాక్టింగ్? వీడి ఆడి అన్ని అబద్ధాలే. మన షోకు ఉపయోగపడేది ఒక్కడు కూడా చేయడండి, అన్ని చెడగొట్టడానికే చేస్తాడు. ముందు ఈయన్ని ఎలిమినేట్ చేయండి, అప్పుడు చెప్తాను. ఇది సార్ విషయం. శామ్, బాధగా ఉన్నట్టున్నావు. ఓ, నీకు నచ్చిన చీర, నువ్వు కోరుకున్న చీర నీకు దక్కలేదని బాధపడుతున్నావా? మరి దేనికి బాధపడుతున్నావు? నీ మామ కోసం. ఆ బాధ నాకు ఉంది, కానీ నువ్వు నా కోసం బాధపడటం లేదు అని నువ్వు చెప్పే మాటే నేను నమ్మటం లేదు. నమ్మాలి, నా గురించి ఆలోచించటం మానాలి. నీ కాబోయే భార్య సామాన్య గురించే నువ్వు థింక్ చేయాలి. తన ఇష్టాలేంటో తెలుసుకొని తనకి నచ్చినట్టే ఉండాలి. అలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? డెఫినెట్లీ. నువ్వు బాగానే మోసం చేసుకుంటున్నావు. మనసులో ఉన్న బాధని దాస్తూనే చాలా చక్కగా యాక్ట్ చేస్తున్నావు. నేనేం యాక్టింగ్ చేయట్లేదు. దీన్ని అదే అంటారు. నువ్వేమైనా అనుకో, మా మామ్ కోరిక తీర్చడమే నాకు ముఖ్యం. నా ఆశని గెలిపించుకోవడం కాదు. నేను గెలిపిస్తాను. సూర్య, ఐ మీన్ మా అత్త కోరికను తీరుస్తాను అంటున్నాను. కోరిక సంతోషంతో తీరాలి, బాధతో కాదు. ఆ బాధ మా అత్తకు రానివ్వను. సో నువ్వు బాధపడుతూ ఉండకు. బాధకి నేను పడుతున్న బాధ చిరాకు తెప్పించినట్టుంది. ఇప్పుడు అది నా నుంచి పోయింది. నాకిప్పుడు ఏ బాధ లేదు. అమ్మమ్మను మామ్ ముందు నిలబెట్టాలనే తప్పనే ఉంది. పెళ్ళవ్వగాని అది పోతుంది. నాకప్పుడేది ఉండదు అని పైకి మాత్రమే చెప్తున్నావు శామ్. నాలో ఉన్నది కూడా అది. ఊరికే విసిగించుకుంటా, నా కోసం ఆలోచించకుండా సామాన్యాన్ని పెళ్లి చేసుకో. ఆ తర్వాత నేనెలాగో నీ ముందుండను కాబట్టి నన్ను మర్చిపోతావు, నా జ్ఞాపకాల్ని మర్చిపోతావు. నువ్వు నీ లైఫ్ హ్యాపీగా ఉంటావు. నేను కోరుకుంటుంది అదే. నిన్ను కాదు, ఆ చీరని కాదు. నీ కోరిక తీరుతుందని చెప్తున్నాను కదా సార్. తీరుతుంది. నీ కోరికని ఏ ఒక్కటిని తీర్చకుండా ఉంచను.
తీసుకో. నువ్వు కోరుకున్న చీర. తీసుకో శామ్. వద్దు. నువ్వు మంచి నటివని నాకు తెలుసులే. నీకే బాధ లేదని నాకు అర్థమైంది. ఇష్టాన్ని వద్దు అనుకోవటం ఎందుకు? సింగిల్ గ్యాప్లో రియాక్షన్ మార్చడం ఎందుకు? అవసరం లేదు కదా. తీసుకో. నాకు వద్దని చెప్తున్నాను కదా. యాక్టింగ్ చేయొద్దని చెప్తున్నాను కదా. తీసుకో. తీసుకో. ఈ చీరను నువ్వు కట్టుకోవాలి. కట్టుకుని నాకు కనపడతావు అనుకుంటున్నాను. నా శామ్ కోరుకున్నది ఇవ్వటం నా బాధ్యత. ఇచ్చాను. అయినా ఇలాంటి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకోకూడదు శామ్. డూ యూ అండర్స్టాండ్? ఇక నీ ఇష్టం. బావా, థ్యాంక్ యూ. వెల్కమ్. చీరలో. బావా, నా కోరిక తీరుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. మన కోరికే తీరుతుంది. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ పిల్ల నీ పేరు లవ్లీ జారిపోకే చపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ. ఇంకా ఎంత దూరం సార్? వెళ్తున్నాగా, వస్తుంది. థ్యాంక్ యూ శామ్. దేనికి? చీర కట్టుకున్నందుకు. ఎక్కువ ఫీల్ అవ్వకు. నువ్విచ్చావని నేనేం కట్టుకోలేదు. నేనిచ్చానని కట్టుకున్నావని అనుకోవడం లేదు. నీకు నచ్చిందని కట్టుకున్నావని అనుకుంటున్నాను. అలాగే అనుకో. ఎనీవే, నువ్వు ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు. ముద్దొస్తున్నావు. ఆ ముద్దేదో వెళ్ళి సామాన్యకు పెట్టుకో. నీకు ఆకలిస్తే అది తింటే నీ కడుపు నిండుతుందా? వాట్? నువ్వు అన్నది అలాగే ఉంది. సింబాలిక్ గా మాట్లాడుకో. స్ట్రైట్ గా మాట్లాడితే ఓకేనా? నాట్ ఓకే. ఓకే, ఇంకేం మాట్లాడుకో. మాట్లాడను, కానీ ఎందుకు మాట్లాడటం లేదు అని అందరూ అడిగితే? నాతో మాట్లాడుకో అంటున్నాను. ఓహ్, క్లారిటీ కావాలి. తెలివితేటలు చూపించుకో. నీ అంత తెలివి నాకెక్కడుంది సే? ఇంక చాలు. అవును, సూర్య ఏడి? సూర్య నాయనమ్మా, రాయిలా మాతో రాకుండా వెనకబడిపోయామే.
ఏం మాట్లాడుకుంటున్నారు? రైల్వే స్టేషన్ ఎక్కడుందని మాట్లాడుకుంటున్నారేమో నానమ్మ. వాళ్ళకి రైల్వే స్టేషన్తో పనే ఉంది పద్మ. అర్థమైంది పద్మ. నువ్వేదో వాళ్ళ మాటల్ని విన్నట్టే మాట్లాడుతున్నావు. మండిపోతుంది. జయంతి, నువ్వు ఆపు. సూర్య, ఏం మాట్లాడుకోలేదు నాయనమ్మా. ఇక్కడ పూజ ఎంతసేపు ఉంటుందని శామ్ అడిగింది. ఏమో నాకు తెలీదు అని చెప్పానంతే. అంతే కదా శామ్? ఇప్పుడు ఎంతసేపు ఉంటే ఏమైంది? ఆవిడ తొందరగా వెళ్ళి చేసే పనులే ఉన్నాయి. నాకేం లేవు మమ్మా, ఎంతసేపు అయినా ఉంటాను. మరెందుకు అడగటం? మాటలు కలపాలనుకుంటుందేమో గ్రాండ్ మా. నాకు ఆ ఉద్దేశం లేదు. అయితే సూర్యతో ఇంకేం మాట్లాడుకో. నేనుగా మాట్లాడను. సూర్య మాట్లాడినా మాట్లాడుకో. సరే. అనేగారు, చెల్లెమ్మా, ఇంకా చెట్టు ఎంత దూరం ఉంది? అదిగో అమ్మా, అక్కడే. అదేనా? పదండి. చెల్లెమ్మా, చెట్టు తల్లి దగ్గరికి వచ్చేసాం. అందరూ దండం పెట్టుకోండి. చెట్టు తల్లా? అవునమ్మా, ఈ చెట్టుని చిట్టాను చెట్టు తల్లి అంటాం. ఓ, మేమింకా చెట్టు దగ్గర ఎవరైనా దేవత ఉంటుందేమో అనుకున్నాం అన్నయ్య గారు. ఈ చెట్టు తల్లే దేవతమ్మా. మా ఊరికి, మా ఇంటికి ఈ చెట్టు తల్లే దైవం. మరి చెట్టు తల్లికి పూజ ఎలా చేస్తారన్నయ్య గారు? పూజారి పూజ చేస్తాడమ్మా. మరి వీళ్ళంతా ఏం చేస్తారు? పూజ అవ్వగానే చెట్టు తల్లి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందమ్మా. చేసేది అంతే అయినా ఫలితం వచ్చేది చాలా ఎక్కువ. ఏ ఆటంకం రాకుండా వీళ్ళ పెళ్ళైపోతుంది. జీవితాంతం ఏ కష్టం రాకుండా సుఖంగా ఉంటారు. విన్నావా శామ్? ప్రదక్షిణాలు చేస్తే ఏ ఆటంకం కాకుండా పెళ్ళైపోతుందంట. పోనీ మనమే చేద్దామా? ఏ ప్రాబ్లం లేకుండా మన పెళ్ళైపోతుంది. సూర్య, అది కాదు నాయనమ్మా, మళ్ళీ రేపు మనసు మార్చుకుంటే మనకు ప్రాబ్లం కదా. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగే. స్టార్ట్ చేయండి. నా కళ్ళెదురుగా జరగబోయే ఈ ఘోరాన్ని చూడలేను, ఆపలేను. దండం పెట్టుకో. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చే. దండం పెట్టుకో అమ్మా, దండం పెట్టుకో. హీరో, డైరెక్టర్ గారు మీరెప్పుడు వచ్చారు? ఏంటి కాక పర్ఫార్మెన్స్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? నాకు అంత అయోమయంగా ఉంది డైరెక్టర్ గారు. ఈ స్టేజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదని నా హీరో ఊరికే ఉంటాడా? అవుట్ ఆఫ్ హౌస్ వచ్చాను కదా డైరెక్టర్ గారు. నేను ఏది పడితే అది చేసినా ప్రకాష్ రాజ్ గారు చూడడానికి కెమెరాలు అక్కడ లేవు కదా సార్. కెమెరా లేకపోవడం ఏంటి కాక? ఇదే అసలు ముఖ్యమైన స్టేజ్. అవునా డైరెక్టర్ గారు? అవును హీరో. వాడు చూడు పెద్ద ఆయన్ని. అమ్మా, పెద్ద ఆయన చుట్టూ తిరిగేస్తున్నాడే. అంటే చుట్టూ కెమెరాలు పెట్టేశారా? ఆ కెమెరాల చుట్టూనే మనం ఉన్నాం. ఆ చుట్టూ కెమెరాలు ఉంటే మాత్రం ఏమిటి సార్?
ఆయన చూపించేది ఆ ఒక్క రసమే కదా. ఆయన చూపించడం లేదు, మరి ప్రకాష్ రాజ్ గారు చెప్పేది వింటున్నారు. అవునా డైరెక్టర్ గారు? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారా? ఎప్పుడో ఒకసారి. అది ఇప్పుడు అయిపోతుంది. నేను వెళ్ళి విన్నా. ఎందుకు? నా హీరోకి చెప్పడానికి నీ డైరెక్టర్ నేనున్నానుగా. సార్ మీరు కాకా ఇలాంటి వద్దు, నాకు నచ్చదు. ముందు నేను చెప్పేది విను, జాగ్రత్తగా విను కాకా. నిజానికి ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం జరగాలనుకుంటున్నారో మాత్రం చెప్పడం లేదు. ఏం డైరెక్టర్ గారు ఆ క్వశ్చన్? చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసేది ఎవరు అనేది ఆ క్వశ్చన్. మీరు సమంతే కదా అనే మీలానే అందరూ అనుకుంటున్నారు. కాదా డైరెక్టర్ గారు? యాక్చువల్లీ నేను దీన్ని లీక్ చేయకూడదు. నా హీరోని గెలిపించుకోవడం కోసం చెప్పాల్సి వస్తుంది. మీరు దించేశాను. నాతో ప్రదక్షిణలు చేయాల్సింది సమంత కాదు, సామాన్య. ఈ స్టేజ్ అదిరింది డైరెక్టర్ గారు. నేను కోరుకుంటున్నది అదే. హీరోనే అన్ని చెయ్యాలి, వాళ్ళే కలవాలి. మీరే కలపాలి. ఈ స్టేజ్లోనూ నా హీరోనే గెలవాలి. గెలుస్తాను డైరెక్టర్ గారు. గుట్టు విప్పారుగా, పంపాల్సిన వాళ్ళని ఏ అనుమానం రాకుండా పంపించేస్తాను. చక్రధర్ని పంపాలి హీరో. వాడెందుకు డైరెక్టర్ గారు? పిల్లని ఫాదర్ క్యారెక్టర్ ఎవరు? ఆడే కదా. కదా, ఐ అండర్స్టాండ్. మై డియర్ హీరో. అంతా మీ సలవే. మీరు దించేశాను. మీరు వెళ్ళండి. పూజ అయిపోయింది. అల్లుడు, బేబీ, మీరిద్దరూ ఈ చెట్టు చుట్టూ ప్రదర్శన చేసేయండి. అలాగే మాయా. సామాన్య, సమంత చూసింది సామాన్య. నువ్వురా. ఆగండి. మీరు పెద్దవారు, మీరంటే నాకు గౌరవం ఉంది. మీ కుటుంబం బాగుండాలని కోరిక నాకుంది. మీ వంశం నాశనం వాళ్ళని నేను ఆశపట్టలేదు. నేను చెప్పింది చెయ్యండి, మీకు మంచిగా జరుగుతుంది. ఏమిటది? కాకా, నువ్వు మాట్లాడుకో. ఆ చెట్టుదల ఆచారం తెలుసు కూడా నువ్వు తప్పు చేస్తూ ఆ పిల్లల చేత తప్పు చేస్తున్నావు. ఏంటది కాకా? ఏంటా? చెట్టుదల ప్రదక్షిణాలు ఎవరు చేయాలి? వీళ్ళ? అవును, వీళ్లే కదా. కాదు, మన ఆచారం అది కాదు. మరెవరు చేయాలి? ఆ సార్ చేయొచ్చు, కానీ అమ్మ చేయకూడదు. మరి ఈ అమ్మాయి ఏం చేయాలి కాక? వెళ్ళి కూర్చోవాలా? లేదు సార్, మీరు చెట్టు చుట్టూ తిరిగితే అమ్మాయి అదే సమయానికి దూడ చుట్టూ తిరగాలి. దూడ చుట్టూ తిరగాల? అవును. దూడంటే ఎవరు? ఆవు బిడ్డ. ఆవుంటే ఎవరు? గోమాత. ఆ మాత చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది. అప్పుడు దాకా మీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. జీవితాంతం మీకు కష్టం రాకుండా సుఖంగా ఉంటారు. నిజమా? నాకు నచ్చని నా ముసలి దాని మీద ఉట్టిగేస్తాను. మిమ్మల్ని అడిగేది నిజమేనా? నాకెంతో ఇష్టమైన మా బామ్మ మీద ఒట్టు. నిజం.